జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుంది, అద్భుతం. మనము స్వతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాలు అయింది. 76 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగనటువంటి అభివృద్ధి ఈ 5 సంవత్సరాల్లో జరిగింది. సంక్షేమ పథకాలు అనేటివి ప్రతి ఒక్క ఇంటికి నేరుగా లబ్ధిదారులకే అందడం అనేది ఒక చాలా గొప్ప విషయం. ఇంతకుముందు అయితే లంచాలతో ఒక సినిమాలో చెప్పినట్లు అంతా తడుపుకొని పోతే మిగిలింది వాళ్ళకి లబ్ధిదారులకు కొంచెం. కానీ అలాంటి పద్ధతి లేకన్నా ఇప్పుడు డైరెక్ట్గా వాళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా చేరడం అంటే ఫస్ట్ టైం మన భారతదేశంలో కాదు, ఇంకెక్కడా కూడా ఇలాంటి పరిపాలన లేదు అని నా ఉద్దేశం. ఇప్పుడు జగన్ గారు అభివృద్ధి పరిపాలన ఏం చేయట్లేదు, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. అవన్నీ ఒట్టి మాటలండి. వాళ్ళు చెప్పేదానికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, 14 సంవత్సరాలు పరిపాలన చేసినాడు. ఏమన్నా అభివృద్ధి జరిగిందా? ఏమీ లేదు, ఎక్కడా లేదు. కానీ ఊరికే మాటల్లో పెత్తందారులు అనేవాళ్ళు పెద్దవాళ్ళు ఒక 5-6 మంది ఉన్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి అలాంటి వాళ్ళు లబ్ధి పొందినారే కానీ సావుకారులు అయినారు. కానీ ఇప్పుడు బీదవాళ్ళకి ఆ పరిస్థితి లేదు. డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే చేరుతా ఉంది డబ్బులు అనేటివి, ఎక్కడా వివక్ష లేదు. ముగ్గురు వాళ్ళు 100 మంది ఏకమై వచ్చినా కూడా వాళ్ళు కౌరవుల లెక్కన, వీళ్ళు పాండవుల లెక్కన. ధర్మం అనేది జగన్మోహన్ రెడ్డి పక్షాన ఉంది. జగన్మోహన్ రెడ్డి ధర్మపక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు. పేదల పక్షమే నా పక్షం అంటూ ఉన్నాడు. పెత్తందారుల పక్షం వేరే. పేదల పక్షం పేదవాళ్ళకి సంక్షేమ పథకాలను అందుతూ ఉన్నాయి. అందువల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. ఈ 5 ఏళ్ల కాలంలో కరువు అనే మాట ఎక్కడా లేదు. ప్రతి ఒక్క సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురిసినాయి. ప్రతి ఒక్క రైతు కుటుంబంలో కూడా ఒక దాదాపు 30 మూటలు బియ్యం సిద్ధంగా ఉన్నాయి. అదే చంద్రబాబు నాయుడు పరిపాలనలో కరువు, పెద్ద పెద్ద రైతులే స్టోర్ బియ్యాలను నమ్ముకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అందరూ సన్న బియ్యమే తింటూ ఉన్నారు. ప్రజలు మాత్రం సుభిక్షంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు, ఆయన పరిపాలన మహా అద్భుతం. జగన్మోహన్ రెడ్డి ఒక ఎత్తు అయితే మన రామచంద్రారెడ్డి గారు మరో ఎత్తు. ఆయన ఎట్లంటే మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే ఈ నియోజకవర్గంలో ఎక్కడ కానీ కాలు మోపాలంటే ఎక్కడైనా సిమెంట్ రోడ్డు అన్నా ఉంటుంది, తార్ రోడ్డు అన్నా ఉంటుంది. అంత ఇదిగా సంక్షేమ పథకాలు అనేటువంటివి బాగుంది. వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా బాగుంది. ముందైతే ఇప్పుడు అంతెందుకు మనము ఒక్కసారికి ముసలోళ్ళందరూ వచ్చి సచివాలయాల దగ్గర డబ్బులు తీసుకోవాలంటే ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటారో ఈ ఎండాకాలంలో. అదే ముందైతే ఉండింది గతంలో, ఇప్పుడు అట్లా లేదు. తెల్లవారు 6 గంటలకే నిద్ర లేపి వాళ్ళ చేతుల్లో డబ్బులు పెడతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడా వచ్చే పనిలే. ఈ వాలంటీర్ వ్యవస్థ అనేది బాగుంది. వైసీపీకి 150 అబౌవ్ కంపల్సరీ, 100% కంపల్సరీ గెలిపిస్తారు. థ్యాంక్ యూ. నమస్తే అండి. నేను ప్రస్తుతానికి ముందు వాలంటీర్గా ఉన్నా, ఇప్పుడు రిజైన్ చేసిన జగన్ కోసం. జగన్ గారి పరిపాలన ఎలా ఉందంటారు? జగన్ గారి పరిపాలన 100% బాగుంది. ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? అన్ని పథకాలు సక్సెస్ అయినాయి. మరి ఇప్పుడు జగన్ గారిని ఓడించడానికి ముగ్గురు ఎంతమంది వచ్చినా ఏం చేయలేరు కదా. సినిమాలు తీసుకునేవాడు రాజకీయాల్లోకి వచ్చినాడు. ఇప్పుడు ప్రచారంలో తిరుగుతున్నాడు. జ్వరమని 2 రోజులు ఇంట్లో పండుకున్నాడు. ఈరోజు మళ్ళీ ప్రచారం మొదలు పెట్టినాడు. అట్లా వాళ్ళని ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్ముతారు? అంటే జగన్ గారు అభివృద్ధి పరిపాలన ఏం చేయట్లేదు అంటున్నారు. జగన్ అన్న అభివృద్ధి చేసినారు కాబట్టి మన రాష్ట్రము కరోనాలో కూడా ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉంది. బాగుందంటారు? బాగుంది. మరి చంద్రబాబు గారు రాష్ట్రంలో బాగా చేస్తారంటారు కదా, ఆయన 14 ఏళ్ళు సీఎంగా ఉన్నారు. అప్పుడే లేనిది మళ్ళీ జగనన్నకి ఆప్షన్ ఇచ్చినాడు. జగనన్న బాగా చేస్తున్నాడు. మళ్ళీ ప్రజలు జగనన్నే గెలిపించుకుంటారు. మరి ఈసారి సిరిమలకు కూడా జగన్ గారి పోటీ ఆమె ఎన్నెన్నో పార్టీలు మారి మళ్ళీ సొంత పార్టీ పెట్టి తెలంగాణలో మళ్ళీ ఆడ వదిలేసి కాంగ్రెస్లోకి చేరింది. ఆమె ఎవరు నమ్ముతారు? నమ్మరు. మరి వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు, లేకపోతే మన పింఛన్ వస్తుంటే చంద్రబాబు అడుగుతున్నారంటే. అవునండి, ఆయన అడుగుతున్నారు కాబట్టి కదా ముసలి వాళ్ళకి అందరికి ఇబ్బందులు అయిపోయి మనము 5 ఏళ్ళు పరిపాలనలో వాలంటీర్లు బాగా చేస్తా వచ్చి ఈ లాస్ట్ మంత్ ఈ మంత్ పెన్షన్ ఆపేసి వాళ్ళు ఇబ్బంది పెట్టిందని ముసలి వాళ్ళ కోసం చాలా మంది వాలంటీర్లు రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా చేస్తానికి ఏమవుతుందంటే ఆయన ఎలక్షన్స్ భయపడి వాలంటీర్లు ఎక్కడికి ప్రచారం చేస్తారో అనే భయంతో ఆయన ఈసీకి చెప్పడం జరిగింది. వాళ్ళు 3 days పెన్షన్ ఆఫ్ జరిగింది. మాకు ఎమ్మెల్యే మా పెద్ద ఆయన పరిపాలన బాగుంది. పక్కా గెలుస్తారు. గెలిపిస్తాం. 175 వస్తాయి. గెలిపిస్తాం ఖచ్చితంగా. మీరేం చేస్తున్నారు?
నేను కూలి పని చేస్తాను. ఇప్పుడు ఎలక్షన్ వస్తే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు. ఎందుకంటే ఆయన పరిపాలన ఎలా ఉందంట? పక్కా ఆయనే వస్తాడు, జగన్మోహన్ రెడ్డి వస్తాడు. మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినే గెలిపించుకుంటాం. అంటే జగన్ గారు ఆయన పెట్టిన పథకాలు ఎలా ఉన్నాయంటారు? జగన్మోహన్ రెడ్డి బాగున్నాయి. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడండి? అంటే ఆయన ఏం చేయలేదు. ఏం చేయలేదు. మరి చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం డెవలప్ బాగా చేస్తాను, అభివృద్ధి ఇంకా చేస్తా అంటున్నారు కదా? చేయలేడండి. మా జగన్మోహన్ రెడ్డి అయితేనే చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు జగన్ గారు రాష్ట్రం అభివృద్ధి కొత్త ఏం చేయలేదు అంటున్నారు కదా? ఎందుకు చేయలేదండి? చేస్తున్నాడు. అంటే ఏమేం చేస్తారంటారు? రోడ్లు వేసాడు, వాటర్ ట్యాంకు కనపడుతుంది కదా అభివృద్ధి. సచివాలయాలు, పాలవెల్లు అంట, వాటర్ ప్లాంట్ అంతా, ఆర్బీకేలు. ఇంతకుముందు అసలు గవర్నమెంట్ బిల్డింగే లేదండి ఇక్కడ. మా ఈసారి జగన్ గారిని ఓడించడానికి ముగ్గురు ఒకటే వస్తున్నారు కదా, ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంట? సింహం సింగల్గా వస్తుందండి. ఇంక దానిపైన మీ ఇష్టం. వాళ్ళు ఎంతమంది ఎన్నైనా అనుకోనిలే. ఇక్కడైతే మేము పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని గెలిపించుకుంటాం. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. మీకు ఎమ్మెల్యే ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎలా ఉంది? సూపర్గా ఉందండి. సార్ గెలుస్తారు ఎమ్మెల్యే? ఖచ్చితంగా ఆయన మేము గెలిపించుకుంటామండి. ఎన్ని సీట్లు వస్తాయంటారు? 175కి 175 పక్కా వస్తాయండి. గెలిపిస్తారా? ఖచ్చితం. థ్యాంక్ యూ. నమస్తే. మీరేం చేస్తున్నారు? మేము వ్యవసాయం చేస్తాం. ఎలక్షన్ ఎవరు వస్తారు, చంద్రబాబు జగన్? జగన్మోహన్ రెడ్డి కంపల్సరిగా మళ్ళీ సీఎం అవుతాడు. ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? 2030 వరకు ఆయన సీఎం. దాంట్లో డోకా లేదు. యాక్చువల్గా చెప్పాలంటే పులివెందులు ఎంత డెవలప్మెంట్ చేశాడో మా ఎమ్మెల్యే గారు అంత మా పుంగనూరు కాస్ట్ని డెవలప్మెంట్ చేశారు. ఎక్కడ కానీ మాకున్నటువంటి సౌకర్యాలు కానీ, రోడ్లు కానీ, తాగునీళ్ళు కానీ ఎక్కడ ఇంత పగడబందిగా ఎక్కడ చేయలేదని మేము గొప్పగా చెప్పుకుంటాం. ఇక్కడ కాదు, బయట రాష్ట్రాలకు వెళ్తే కూడా, తెలంగాణకి వెళ్తే కూడా చెప్తాం. మా పుంగనూరు నియోజకవర్గం పులివెందులతో పోటీ కొడతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత సాధించాడో మా ఎమ్మెల్యే గారు కూడా అంత గొప్పగా మమ్మల్ని అభివృద్ధి చేయాలని చెప్తాం. జగన్ గారి అభివృద్ధి పరిపాలన ఏం బాగుండట్లేదు? జగన్ గారి అభివృద్ధి డెవలప్మెంట్ బాగుంది. వాలంటీర్ వ్యవస్థ బాగుంది. ప్రజలకి కావాల్సిన సదుపాయాలన్నీ సకాలంలో అన్నీ జరుగుతున్నాయి. ఈసారి జగన్ ఓడించడానికి ముగ్గురు ఒకటే వస్తున్నాయి. అయ్యా దుష్ట చతుష్టయం ఎంతమంది వచ్చినా ఏకజాత కృష్ణ ఒకడున్నాడు, సాధించుకొని వచ్చేస్తాడు అంతే. మరి ఇప్పుడు జగన్ గారు చెల్లిపోయి పోటీ నిలబెట్టినాయి. అది మామూలుగా అండి. వస్తూ ఉంటే వాళ్ళ స్వార్థం కోసం, స్వలాభం కోసం పార్టీలు పెట్టుకుంటూ పోతూ ఉంటాం. అన్నో పార్టీ, తమ్ముడో పార్టీ, కొడుకో పార్టీ ఉన్నాము. అది సహజమేమంతా. వాళ్ళ స్వార్థం కోసం రాజకీయ పదవి లబ్ధి పొందాలంటే 10 మందిలో ఎదగాలనుకుంటే వాళ్ళని పార్టీ పెట్టుకొని పోతూ ఉంటాడు. చంద్రబాబు గెలిస్తే రాష్ట్రం డెవలప్ బాగా చేస్తారు. అది రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందో నాశనం అవుతుందో చెప్పలేము. అది వేచి చూడాలి. మరి సార్ మీకు ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గ్యారెంటీ కదా. పరిపాలన సుభిక్షంగా ఉందని చెప్పినాం కదా. తప్పకుండా 1,00,000 ఓట్ల మెజార్టీ గెలుస్తాం. వైసీపీకి 175 తప్పకుండా. వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కరి కార్యకర్త తన కుటుంబ సభ్యుడిగా కష్టపడుతున్నారు కాబట్టి గెలిపిస్తున్న ధీమా మాకుంది. ఉన్నారు కాబట్టి ఏమే ఇందాక మీరు అడిగినారు ఈ వాలంటీర్లు అంతా అనేసి ఇంటింటికి గడప గడపకి వస్తూ ఉన్నారు, చేస్తూ ఉన్నారు. నిద్రపోతున్నవన్నీ తలుపు తట్టి లేపిస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఇవ్వలేదు. ఏమే ఈసారి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ పార్టీకి పనిచేస్తాము, గెలిపించుకోవాలనేదే మా ఎజెండా. అంతే అండి. జగన్ గారు ఓడించడానికి ముగ్గురు ఒకటే వస్తున్నారు. ముగ్గురు కాకపోతే నలుగురు రానండి. మా సర్పంచ్ చెప్పినట్టు, మా హరణ్య చెప్పినట్టు ముగ్గురు కాకపోతే నలుగురు రావచ్చు, నలుగురు కాకపోతే 10 మంది రావచ్చు అండి. ఇప్పుడు కౌరులు 100 మంది అండి, పాండవులు 5 మంది. 100 మందిని ఓడించి 5 మంది గెలిచినారా లేదా? అది ఇక్కడ జరగబోయేది. ఇప్పుడు 100 మంది రావచ్చు, 1000 మంది రావచ్చు. బ్రో ముగ్గురు వచ్చేసి కౌరవులు అంటారా? కౌరవులు నేను వాళ్ళని అర్థం లేదు, కాకపోతే మీకు సామెతగా చెప్తున్నాను. ఇప్పుడు 100 మంది కౌరులు ఉండి 5 మంది పాండవులు గెలవలేనప్పుడు వాళ్ళు నలుగురు ముగ్గురు వచ్చి జగనన్నను గెలుస్తారని ఏం లేదు. ఇప్పుడు అది చెప్పుకున్న వాళ్ళు చెప్పుకుంటారు బ్రో. ఇప్పుడు నువ్వు నాకు నచ్చలేదు అనుకో, నీ పై నేను ఎన్నో చెప్తాను. నేను నచ్చలేదు అనుకో, ఆయన నా పైన ఎన్నో చెప్తాడు. ఆయన గత ప్రభుత్వంలో ఉండి చేసిందేం లేదు. ఇప్పుడు వచ్చి కొత్తగా చేస్తానంటే మాకు నమ్మకం లేదు. ఇప్పుడు జగనన్న చేస్తూ ఉన్నారు కాబట్టి నమ్మి చేస్తూ ఉన్నాడు కాబట్టి మాకు నమ్మకం కలిగింది. మేము చూస్తూ ఉన్నాం కాబట్టి చేస్తామంటా ఉన్నాం. మరి జగన్ గారు సంస్థలు ఇప్పుడు ఆయనకి పోటీగా నిలబడుతున్నారా? ఏమైనా ఎఫెక్ట్ అవుతుందంటారా? లేదండి. ఇప్పుడు ఇంట్లో వాళ్ళే, ఇప్పుడు ఆ పార్టీలో కూడా ఉన్నారు ఇంట్లో వాళ్ళే. ఏమే వాళ్ళకి ఎఫెక్ట్ లేనప్పుడు మాకు ఎట్ అవుతుంది? ఈసారి టీడీపీ జనసేన ప్లాన్ మొక్కలైపోతున్నాను అంతా లేదండి, వాళ్ళ భ్రమ. అవును. అన్న ఇప్పుడు మా నాయకత్వంలో మా పెద్దలు చెప్పేది ఏమంటే 170 అంటారు. కానీ మా నియోజకవర్గంలో మేమందరూ పట్టుబడి మా ఎమ్మెల్యేని మేము గెలిపించుకున్నాం. అలాగే వాళ్ళలో వాళ్ళ ఎమ్మెల్యే దీంట్లో కష్టపడి గెలిపించుకుంటే మొత్తం సాధించుకుంటామండి. ఓకే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బాగుందండి. కంపల్సరీ గెలిపిస్తామండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.